viewers, welcome back to my YouTube channel. Thumbnail చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో దేని గురించి అని. సో అయ్యా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బిలో 200 అండర్ 200 రూపీస్ ప్రొడక్ట్స్ని రివ్యూ ఇవ్వబోతున్నాను. సో చూద్దాం. ఇట్లా అయితే నేను ఇంకా ఓపెన్ చేయలేదు, కొన్ని ఓపెన్ చేసా కొన్ని ఓపెన్ చేయలేదు. సో చూద్దాం ఏవి యూస్ఫుల్ అని. నేను మాత్రం ట్రూ రివ్యూ ఇస్తా ప్రోడక్ట్స్ది. సో లెట్స్ స్టార్ట్ ఓకే. ఫస్ట్ అయితే ఇది ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంది. సో ఇది ఓపెన్ చేస్తా. ఏమన్నా అబ్బా, ఈ కాకి కూడా ఇప్పుడే మొత్తుకుంటుంది. నేను శాంతించారు అదే 2 నిమిషాలు చెప్పగానే విన్నాను పాపం. సో ఇది మన ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఇది నాకు జెన్యున్లీ చాలా నచ్చింది. ఇది ఏంటంటే ఇది ఆయిల్ బాటిల్ అన్నమాట. ఇది నేను యాక్చువల్గా ప్లాస్టిక్ తోటి ఉందేమో అనుకున్నా, కానీ ఇది గ్లాస్ వచ్చింది. దీని ప్రైస్ నేను కింద మెన్షన్ చేస్తా. సో అయితే అండర్ 200 నాకు తెలిసి 170 ఏమో ఉంది దీని ప్రైస్. సో ఇది ఏంటంటే ఇది ఇట్లా ఆయిల్ పోసుకోవాలంటే ఇలా, అండ్ మనకి ఎప్పుడైనా దేనిదైనా ఫ్రైస్ అన్నా ఏమన్నా స్ప్రింకిల్ లాగా ఇట్లా జస్ట్ మీద ఇట్లా చేయాలంటే, స్ప్రింకిల్ చేయాలంటే ఆయిల్ దోసాల మీద అలాంటి వాటి మీద మనం ఇది జస్ట్ ఇది వచ్చేస్తే చాలు, ఆయిల్ ఇట్లా స్ప్రింకిల్ అయిపోద్ది. సో నాకు ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది. అండ్ ప్రోడక్ట్ కూడా గ్లాస్ ప్రోడక్ట్ 170 160లో వస్తుందంటే చాలా బెనిఫిట్. సో ఇది మాత్రం చాలా మంచి ప్రోడక్ట్. నీకు నచ్చిందా? బాగుందని చెప్పు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఓపెన్ చేద్దాం. వచ్చేద్దామా? ఓకే. సో ద నెక్స్ట్ ప్రోడక్ట్ ఈస్ ఇది ఏంటి అంటే ఇది కూడా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇది ఒక చాపర్ అన్నమాట. కూసో బంగారం, నీకు కూడా ఇస్తా. ఇది ఒక చాపర్ అన్నమాట. సో మనకి ఎప్పుడైనా కిచెన్లో ఫాస్ట్ అని కాదు, ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు అవి ఇవి, సో అదంతా ఏం లేకుండా బ్యాచిలర్స్కి అయినా లేకపోతే ఎక్కువ క్వాంటిటీలో వంట చేసే వాళ్ళైనా ఇన్ని టమాటాలు ఇన్ని ఉల్లిగడ్డలు పోయాలంటే ఇబ్బంది అని అనుకున్న వాళ్ళు ఇలాంటి చాపర్ ఒకటి తీసుకుంటే చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే నేను ఇది 150 or 140 అనుకుంటా దీని ప్రైస్. ఒక్క నిమిషం అనుకుంటా. సో నాకు ఇందులోనే బై 1 get 1 ఫ్రీలో వచ్చింది. సో యాక్చువల్గా నేను ఇది తీసుకుంటే నాకు ఇది చిన్నది ఫ్రీ వచ్చింది. సో చాలా బాగుంది కదా. మనం ఎప్పుడైనా చిన్న అంటే తక్కువ క్వాంటిటీలో కర్రీ వండుకోవాలంటే ఇది యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ రిలేటివ్స్ ఎవరైనా వచ్చిర్రు, ఎక్కువ క్వాంటిటీలో మనకి ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే ఇది మాత్రం చాలా బెస్ట్ అనుకోవచ్చు. పై ప్రోడక్ట్ చూడండి, చాలా బాగా కూడా వర్క్ చేస్తుంది. క్వాలిటీ క్వాంటిటీ ప్లాస్టిక్ కూడా చాలా గట్టిగా ఉంది అండ్ బాగుంది ప్రోడక్ట్ మాత్రం. ఇది అయితే నేను మస్ట్ బై అని చెప్పొచ్చు. చూడు, ఇంకోటి తీద్దాం. దీన్ని నేను రాకు అని చెప్పిన, బయట కూర్చోరా అని చెప్తే దీన్ని నేను కూడా రివ్యూ ఇస్తానని వచ్చిండు. నాకు లేనిపోని ఇంకో పని పెట్టి నువ్వు హెల్ప్ చేస్తాను వచ్చినావు కదా మమ్మీకి, మరి ఏం చేస్తున్నావు? హెల్ప్ అయితే నాకు ఇంకొక పని చెప్తున్నావు. సో ద నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది ఏంటి అంటే ఏంటి చెప్పు, నువ్వు చెప్పు. నీకు తెలుసా ఏంటిది? ఏంటి చెప్పు. ఇది షాపింగ్ బోర్డ్ అన్నమాట. సో నేను అంటే నా పాత షాపింగ్ బోర్డ్ చాలా ఇయర్స్ అయింది కొని, ఒక 2 years అవుతుంది కొని నేను అది. సో కొత్తగా తీసుకుందామని ఆర్డర్ పెట్టినా, కానీ నాకు దీని వుడెన్ అస్సలు నచ్చలేదు. ఇది వుడెన్ ఎలా ఉందంటే మనము ఒకవేళ దీని మీద వెజిటేబుల్స్ కట్ చేసి ఒకవేళ దీన్ని వాష్ చేసినాం అనుకో, ఇది మొత్తం లేచిపోద్ది ఒకటేసారి. అంత వేస్ట్ వుడెన్. ఇది అస్సలు బాగాలేదు. ఇది మాత్రం నా క్వాలిటీ అస్సలు నచ్చలేదు. నా పాతది నేను షాపింగ్ బోర్డ్ ఏదైతే కొన్నానో అది చాలా బాగుంది. అది 2 years నుంచి కొంటున్నా, కానీ ఇంకా చాలా బాగుంది. ఇది మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. దీన్ని రిటర్న్ పెట్టేస్తా. అండ్ షాపింగ్ బోర్డ్ నాకు తెలిసి బయట కొనుక్కోవడమే బెటర్. ఇందులో అంత మంచి వుడెన్ లేదు. వుడ్ అస్సలు బాగాలేదు. ఇది మాత్రం నాట్ రికమెండెడ్. అయ్యో నెక్స్ట్ ప్రోడక్ట్
రాలేదు నాన్న. ఇందులో ఏముందో చూద్దాం కూడా. ఇది కూడా నాకు చాలా నచ్చింది, చూడడానికి అయితే చాలా బాగుండే ఇది. అండ్ పర్లేదు, బాటిల్ కూడా బాగానే ఉంది. ఇది నాకు ఎంత, ఇది ఐ థింక్ 170కి 2 బాటిల్స్ వచ్చాయి. ఎందుకంటే ఈ స్టీల్ బాటిల్స్ బెటర్ కదా, ఈ మధ్యలో ప్లాస్టిక్ బాటిల్స్ కొంటుంటే బీపీఏ అది ఇది, ప్లాస్టిక్స్ వాడొద్దు, ప్లాస్టిక్స్ బాటిల్ మంచిది కాదు అది ఇది. స్టీల్ బాటిల్ అయితే మస్ట్ రికమెండెడ్. 170కి చాలా బాగుంది బాటిల్ కూడా, అండ్ స్టీల్ కూడా చాలా బాగుంది. మీకు ఇవన్నిటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు ఆ లింక్ ద్వారా ఇవన్నీ కొనొచ్చు. స్టీల్ కూడా చాలా బాగుంది, హై క్వాలిటీ. అండ్ 170లో ఏమొస్తున్నాయండి ఇవాళ రేపు? 170లో ఒక స్టీల్ బాటిల్ వస్తుంది. ప్లాస్టిక్ బాటిల్స్ బదులు మీరు ఇలాంటి స్టీల్ బాటిల్స్ వాడడం బెటర్ అని నా ఒపీనియన్. మీ ఇష్టం అది. కానీ 130లో 170లో వస్తుంది కాబట్టి రికమెండెడ్ ప్రోడక్ట్ ఈస్ ఇది. ఆల్రెడీ ఓపెన్ చేసిన నేను. ఇది ఎప్పుడో రిటర్న్ పెట్టేద్దాం అనుకున్న ఈ ప్రోడక్ట్ని, కానీ ఇంకా రిటర్న్ పెట్టలేదంటే మీకు చూపెట్టడానికి. మీషో స్కామ్స్ అని అంతా నేను చూడడం. నువ్వు అట్లా ఉండకరా, ఉంటే ఇక్కడ మంచిగా ఉండు ఈ అనుకొని, లేకపోతే పోతావా మరి డిస్టర్బ్ చేయకుంటే ఇక్కడ కూర్చో ఈ అని. ఓకే, అదే స్మైల్ మెయింటైన్ చేసుకుంటుండే ఇక్కడ, సరేనా? ఇయను ఓకే, అట్నే ఉండాలి. సో మీషో స్కామ్స్ అని అంటూ ఉంటారు కదా, వినడమే కానీ చూడటం ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్గా ఈ కవర్ చూసే డౌట్ తెలుసుకోవాలి మీకు, అంటే ఇంట్లో సరిగ్గా అవపడతలేదు. ఇది ఏంటయ్యా ఇది మీషో? ఇది చూడండి, ఏ మసి బొగ్గు మీద పెట్టుకొని ఏ పొయ్యి మీద పెట్టి ఇచ్చినావు నాకు ఇది. ఇట్లా ఇంతవరకు దీన్ని యూజ్ కూడా చేయలేదు నేను. ఈ ప్రోడక్ట్ని ఇట్లా అంటుంటేనే చూడండి ఏంది ఇది, ఇంత స్కామా? దీని ప్రైస్ యాక్చువల్గా నాకు తక్కువ ఎంత ఉండే, దీని ప్రైస్ కూడా 160. అరే పోరా నాయన, పోతే పో, ఉంటే ఉండనన్ను ఉండు, పోతే పోనన్న పోరా, కూర్చో మరి కూర్చో. ఇలా ఉంది దీని రివ్యూ. ఇది మాత్రం నాట్ రికమెండెడ్, అస్సలు నాట్ రికమెండెడ్. ఇలాంటి ప్రోడక్ట్స్ అసలు మీషోలో ఉంటాయని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు అసలు. ఏంది లోపల కూడా చూడండి. నేను ఎప్పుడో రిటర్న్ పెట్టేసేదాన్ని, కాకపోతే అందరికి కూడా తెలవాలి కదా, అందుకనే నేను ఇది రిటర్న్ పెట్టలేదు వీడియో కోసం అని. ఇది ఇన్ని రోజులు ఉంచాను. దీని రిటర్న్ డేట్ కూడా దాటిపోతుంది. రేపైతే వాడు రిటర్న్ కూడా తీసుకోడు. దీన్ని నేను ఉంచుకోలేను. నెక్స్ట్ ఇది ఇది నాకు బాటిల్ చాలా చాలా నచ్చింది. ఎందుకంటే చెప్తా ఎందుకు. మనకి ఈ బాటిల్ అనేది ఇలా వస్తూ ఉంటుంది. దేని మీద మీకు అందులో అవపడుతుందో లేదో, ఫస్ట్ ఇక్కడ 8 AM అంటే లైట్ ఫోకస్ వల్ల మీకు అవపడతలేదు అనుకుంటా. గెట్ స్టార్టెడ్, తర్వాత రిమెంబర్ యువర్ గోల్స్, అంటే కొంచెం ఎంకరేజింగ్గా ఇట్లా రాసి పెట్టి ఉంది. మనం డైలీ ఒక 3-4 లీటర్స్ వాటర్ అనేది ప్రతి ఒక్కరు తాగాలని అంటారు. హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ కదా. ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్స్కి అంటే వాటర్ తాగడం కూడా ఒకరు చెప్తేనే తాగేవాళ్ళు, లేకపోతే ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు దూపైనప్పుడు అట్లా తాగే వాళ్ళకి ఇది మాత్రం మోస్ట్ రికమెండెడ్. నా అలాంటి వాళ్ళకి టైమింగ్ కూడా ఇచ్చారు చూడండి, 8 AM 9 AM 10 AM అంటే ఈ టైం లోపల మనం ఇంత వాటర్ తాగేసేయాలి. అది మళ్ళీ ఇక్కడ లాస్ట్కి రీఫిల్. సో రీఫిల్ మళ్ళీ ఫిల్ చేసుకొని డైలీ ఇది ఐ థింక్ 1 లీటర్ బాటిల్ అనుకుంటా. 1 లీటర్ బాటిల్ అనుకుంటా. డైలీ ఒక 3-4 టైమ్స్ ఈ బాటిల్ ఫినిష్ చేసామనుకోండి మనం, చాలా బెటర్. సో దీంట్లో ఏంటంటే ఒక్క నిమిషం నాన్న, దీంట్లో ఏంటంటే ఇది ఇలా సిప్పర్ లాగా వచ్చింది. ప్లస్ అది కాకుండా లోపల కూడా మనకి ఇలా స్ట్రా ఇచ్చారు. స్ట్రా ఇచ్చి అండ్ ఇందులో కూడా ఇది ఇట్లా అంటే పట్టుకునేలాగా ఇది ఇచ్చారు. దీనికి ఇలా పెట్టి పట్టుకోవచ్చు అన్నమాట. మనం దీనికి బాటిల్కి ఇలా పెట్టేసి ఇట్లా పట్టుకోవడానికి దీనికి ఇచ్చారు. సో స్ట్రా కూడా ఇచ్చారు.
ఈ సమ్మర్లో మనం తిరిగి ఎండలో సరిగా వాటర్ తాగకుండా బాడీ డిహైడ్రేషన్ అయిపోయి స్కిన్ అంతా డల్గా అయిపోయి ఇది మాత్రం వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్. యూ వాంట్ దిస్ ప్రోడక్ట్? ఓకే, ఇది ఇంకో ప్రోడక్ట్. ఇదైతే బిల్ అండర్ 200 కూడా కాదు. ఇది జస్ట్ నాకు 90 రూపీస్ 80 రూపీస్కో పడ్డది. ఇది నాకు చాలా క్యూట్గా అనిపించింది. ఇది పెంగ్విన్ టిక్ 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 పెంగ్విన్ చాలా బాగుంది అన్నమాట. మనం బ్రషెస్ టూత్ పేస్ట్ ఎడబడితే ఆడబెట్టేస్తాం. మా ఆయన మాత్రం బ్రష్ లోకంలా టూత్ పేస్ట్ దేశంలా అలా పెట్టేశారు. సో అలాంటి మనుషులు మీ ఫ్యామిలీలో కూడా ఉంటే ఇది మాత్రం మోస్ట్ రికమెండెడ్ వాళ్ళకి. ఇది అనేది ఇక్కడ వెనక మనకి ఇది స్టిక్కర్ లాంటిది ఇచ్చారు. ఈ స్టిక్కర్ ఇలా తీసేస్తే దీన్ని మనం వాల్కి స్టిక్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అని అంటే ఇలా హుక్ లాగా కూడా మనం దేనికన్నా ఉంటే మీకు పెట్టుకోవచ్చు. సో యాక్చువల్గా దీన్ని ఇలా తీసి స్టిక్ చేసుకొని వాల్కి స్టిక్ చేసుకొని పెట్టుకోవచ్చు. మన వాష్రూమ్ దగ్గర ఆర్ఎల్స్ మీ సింక్ దగ్గర అలా పెట్టుకోవచ్చు. సో ఇందులో మనం బ్రషెస్ అవి ఇవి 90 రూపీస్కి ఏం వస్తుందండి ఇవాళ రేపు. ఈ పెంగ్విన్ వచ్చింది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇవి అంటే ఎక్కువ ఎగ్స్ వాడేవాళ్ళు, ఫ్రిడ్జ్లో అంత ప్లేస్ లేని వాళ్ళు, మీ ఫ్రిడ్జ్లో ఒకవేళ ప్లేస్ లేక మీరు ఎగ్స్ ఎక్కువ వాడుతున్నారు. సో ఎగ్ ట్రే అనేది మనకి వాళ్ళు ఎంత మా అంటే 6 or 10 ఎగ్స్ పడేంత, 10 కూడా కాదు 10 ఎగ్స్ అంతే, అంతకన్నా ఎక్కువ ట్రే మాత్రం ఎవరు ఇవ్వరు. ఎగ్స్ ఎక్కువ తెచ్చుకునే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో ఎగ్స్ తెచ్చుకొని స్టోర్ చేసుకునే వాళ్ళకి ఫ్రిడ్జ్లో ప్లేస్ ఉండదు కదా. సో ఇలా మనం ఎగ్స్ అనేవి ఈ కంపార్ట్మెంట్లో ఎన్ని ఇచ్చారంటే 6, 7, 8, 9, 10, 30 ఎగ్స్ తెచ్చుకొని మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే మొత్తం ఒక ట్రే మొత్తం దానికే సరిపోద్ది. కానీ ఇది అలా కాదు. మనం ఒక కార్నర్లో ఫ్రిడ్జ్లో ఒక కార్నర్లో పెట్టేస్తే 30 ఎగ్స్ మనకి ఫ్రిడ్జ్లో ప్లేస్ కూడా అనేది చాలా సేవ్ అవుతూ ఉంటుంది. ప్రోడక్ట్ కనుక మీకు ఉంటే మీరు కనుక ఎగ్స్ ఎక్కువ తెచ్చుకుంటే ఈ ప్రోడక్ట్ మాత్రం బస్ బాయ్ అని చెప్పొచ్చు. ఇదే మన లాస్ట్ ప్రోడక్ట్. ఇది ఇంకా నేను ఓపెన్ చేయలేదు. ఇందులో ఏముందో చూద్దాం. చాలా తక్కువ ప్రైస్లో పడ్డది, అందుకనే తీసుకున్నాను నేను. నాకు కలర్ కూడా చాలా బాగా నచ్చింది. ఇది బ్లూ అండ్ వైట్ 3 వచ్చాయి మనకి. 3 ట్రేస్ అనేది ఇచ్చిర్రు 150 రూపీస్లో. ఎగ్జాక్ట్గా 150 అని తెలియదు. ప్రైస్ మాత్రం నేను కింద మెన్షన్ చేస్తా ఎంత పడ్డదో, ప్రతి ఒక్కదానికి ఎంత పడ్డదో ప్రైస్ కింద మెన్షన్ చేస్తా. అండ్ ఒకవేళ మీకు కొనాలని ఉంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. మీరు ఆ లింక్ ద్వారా ఇది మీకు కావాలంటే మీరు కొనొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ కూడా చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ గంట బెల్ కూడా కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. నువ్వు రా, ఈ నుంచి వచ్చి బాయ్ బాయ్ చెప్తుందా. బైక్ ఇక్కడ మమ్మీ కాడ కూర్చోం. ఒక నిమిషం మమ్మీ నువ్వు ఇద్దరని చెప్తాం రా. ఇట్రా. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. చెప్పు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ బాయ్. See you all.